కృతజ్ఞత అంటే ఏంటి? ఆయన సన్నిధికి వెళ్ళి ఏమి నేర్చుకున్నామో నేర్చుకుని నా వాక్యమందు స్థిరపరచబడి కృతజ్ఞత యందు విస్తరించి ఆయన యందుండి నడుచుకోవాలి. అదే కదా యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 15:7 చెప్పారు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అవి మీకు అనుగ్రహించబడతాయన్నారు. ఇంకా రెండవ మాట చెప్పి నేను ముగిస్తాను. అదే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. హల్లెలూయా. సమస్తం ఎవరి పేరట చేయాలి? లోకం పేరట చేయకూడదు, లోకం పేరట చేయకూడదు, లోకుల పేరట చేయకూడదు, నీ ఆలోచన పేరట చేయకూడదు, నీ అభిప్రాయాల పేరట చేయకూడదు. నిజముగా దేవుని చేతను రక్షించబడిన వ్యక్తివైతే, యేసు క్రీస్తు ప్రభు నా పాపముల కొరకు కల్వరి శిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టాడు, ఆయన నా విమోచకుడు, నన్ను విమోచించాడు, నన్ను రక్షించాడు, నా రక్షకుడు, నా పోషకుడు, నా కాపరి, నా తండ్రి అని నువ్వు విశ్వసించిన వ్యక్తివైతే సమస్తమును ఎవరి పేరట చేయాలి? ఆనవాయితీల పేరట కానీ, సాంప్రదాయాల పేరట కానీ, లోకరీతి పేరట కానీ, లోకుల పేరట కానీ, నీ సొంత స్వచిత్తమైన అభిప్రాయాల పేరట కానీ నీవేమీ చేయటానికి వీలు లేదు. సమస్తమును ఆయన పేరట చేయటం నిజమైన కృతజ్ఞత. హల్లెలూయా.